చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నట్టు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకుంటా ఎనిమి పోలీసులు లెక్క చెలాన్లు కొడుతున్నారటగా మంచిర్యాల జిల్లా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కెమెరాలు పట్టుకొని సాటుగా జాక్కొని వందలు వేల రూపాయల ట్రాఫిక్ చెలాన్లు కొడుతున్నారని ఎట్లా గరమైతున్నారో చూడరికి కార్ డ్రైవర్లంతా. హైవేల మీద వాహనాలు హై స్పీడ్లో దూసుకుపోవద్దని రోడ్ల పంటి చెట్ల సాటుగానో పుట్టల సాటుగానో జాక్కొని సీక్రెట్గా కార్ల ఫోటోలు టక్క కొట్టి చలాన్లు పంపిస్తుంటారు కదా పోలీసు వాళ్ళు. ఆ పనితనంలా మంచిర్యాల ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మంచి పవర్ఫుల్ పనితనాన్ని చూపెడుతున్నట్టుర్రు. ఇక ఈసారి కూడా అదే పని మీద ఉండు. మంచిర్యాల జైపూర్ కాడ 63 నెంబర్ హైవే మీద అడ్డేసి లిమిట్ దాటిన ప్రతి ఒక్క బండికి చలాన్ కొడుతుండట. ఇట్లా చాలా దుల్సందే నడుతున్నట్టుంది వ్యవహారం. ఎవ్వరు కానత్తలేరు, ఫోన్లకేమో చలాన్ల మెసేజ్లు రాబట్టి ఇదెట్టా అని నిన్న అందరు కూడా ఏంకులాడి సీక్రెట్ గా జాక్కొని ఫోటోలు కొడుతున్న ఈ ట్రాఫిక్ పోలీస్ అని కనిపెట్టిరు. ఇక దగ్గర పోయి ఏమన్నారంటే అంటే దొంగ లెక్క కాదు, మీరు స్పీడ్ పోతే మీరు కనబడుతుంది స్పీడ్ ఆపేస్తారు. అయితే స్పీడ్ లిమిట్ దాటితే ఇట్లా దొంగసాటుగా కొడతారా మీరు అని డ్రైవర్లు. అవు అట్లనే కొడతాం, మా ఎస్పీ సారే చెప్పిండు అనేమో పోలీస్ ఆయన. మేము గాని వస్తే స్పీడ్ తక్కువ చేస్తారు కదా మరి మీరు, అందుకే కనబడకుండా కొడుతున్నాం అని అంటుండు. వారే నిజంగా దొంగ పోలీస్ ఆట లెక్కనే ఉందిలే. ఎక్కడ మధ్యలో పెడితే అక్కడ బోర్డు ఉన్న అక్కడ స్లో అవుతాను, తర్వాత స్పీడ్ అవుతుంది. అదే సార్ పెడితే మొత్తం పెట్టండి, అది ఏంది అట్లా కూర్చొని పెట్టి కొట్టుడు అది పద్ధతి. ఈ తొవ్వపంటి స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు ఏడబెట్టలే, అది మీ తప్పే. మరి మేమెందుకు చలాన్లు కట్టాలి? అయ్యగారి సంపాదన అమ్మగారి బొట్టు కాటికల ఖర్చులకు సరిపోయినట్టు మాకు వచ్చేదే 1000-1500 అంటే అందులోకెళ్ళి వేలకు చలాన్లు కట్టి గడ్డి తినాలా మేము అని అందరొక్క తీరుగా ఘనమవుతున్నారు. ఇట్లా ఇక్కడ నుంచి మాకు హైదరాబాద్ వెళ్ళేసరికి 2-3 ఫైన్లు పడుతున్నాయి. దీనివల్ల మేము ఉపాధి కోల్పోవాల్సి వస్తున్నది. తర్వాత మాకు వచ్చే 800 రూపాయలకు మేము జేబులోకి వెళ్ళి వాళ్ళ ఫైన్లు కట్టాల్సి వస్తున్నది. ఉల్టాగా 2000 దాకా ఖర్చు అవుతున్నది. ఇది కూడా వాజిబే. స్పీడ్ లిమిట్ బోర్డులు, వార్నింగ్ బోర్డులు, సైన్ బోర్డులు కింద ఏర్పాటు చేసి అట్లా కూడా స్పీడ్ దాటితే అప్పుడు కొట్టాలి. కానీ అసలు ఏం లేకున్నా చలాలను కొడితే వాళ్ళ కడుపు కొట్టినట్టే కదా. నున్నగా స్పీడ్ బ్రేకర్లు లేని రోడ్లుండి స్పీడ్ లిమిట్ లాక్ చేయకుండా ఇడిచిపెట్టి స్పీడ్ పోవద్దంటే ఎట్లా అని డ్రైవర్లు అంటున్నారు. స్పీడ్ ఎక్కువైతే యాక్సిడెంట్లు అవుతుంది అనేది పోలీసు వాళ్ళ వర్షన్. పొట్ట తిప్పలు పొయ్యిల కట్టేలన్నట్టు జప్పున ఓ 2 ట్రిప్పులు కొడితే 4 రూపాయలు దొరుకుతాయన్న ఆశతోటి వీళ్ళు. ఇవ్వాలి వర్షన్ వాళ్ళకి కరెక్టే అనిపిస్తుంటది. మరి దీనికి ఏం పరిష్కారం చూపెడతారో మంచిర్యాల జిల్లా పోలీసు వాళ్ళు. కానీ ఇప్పటిదాకా వేసిన శాలలను మేమైతే కట్టాము, అవి ఎత్తేయవలసిందే అని వీళ్ళ డిమాండ్ అట. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటది, పేషెంట్ ఉంటారు, ఎవరైనా ఉంటారు, వాళ్ళ ఓన్ వెహికల్ మేము పోతాం. వాళ్ళు ఇచ్చే మాకు టెంపరీ 300 రూపాయలు, దానికి ఫైన్ వస్తే 1000 రూపాయలు అంటే మేము జేబులోకి వెళ్ళి ఇంకా 700-800 రూపాయలు కలిపి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.